హాయ్ గైస్, వీడియో చేయక చాలా రోజులు అవుతుంది కదా. ఇప్పుడు మనం టమాటా మసాలా కర్రీ చేయబోతున్నాను. నేను అది నా పద్ధతిలో ఎట్లా చేస్తున్నానో మీకు చూపిస్తాను. నేను ఒక 5 టమాటాలు తీసుకున్నా. ఇంకా ఎందుకంటే గుత్తొంకాయ అంటే అన్నంలో కలుపుకొని తింటాం, టమాటాలు కలుపుకొని తిన్నాం కదా. టమాటా కనిపించగానే తీసేస్తారు అన్నంలో నుంచి, కాబట్టి 5 చాలు. దాన్ని మనము గుత్తొంకాయలాగా ఇంకా ఇది తీసేసి 4 భాగాలు కట్ చేసుకోవాలి. చూపిస్తే ఎట్లా కట్ చేసుకుందామని. చూసారా, ఇట్లా కట్ చేసుకున్నాను. గుత్తొంకాయ మనం ఎట్లా కట్ చేసుకుంటాం అట్లా 4 భాగాలుగా. ఇంకొకటి టమాటో లోపల ఈ మధ్య చూడడానికి పైకి బాగుంటేనే లోపల ఇస్తే పురుగులు ఉంటున్నాయండి, కొంచెం చూసుకోండి. 4 కట్ చేసుకున్నాం. ఇప్పుడు దీని తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను మీకు. మసాలాలు ఇది కొంచెం జీలకర్ర, ఒక 5, 6, 7, 8 అయినా సరే పర్వాలేదు. జీడిపప్పు, ఒక 5 లవంగాలు, 2 ఇలాచి, ఒక 3 దాల్చిన చెక్క, ఒక 2 బిర్యానీ ఆకులు. ఓకేనా, ఇంకా మనం ఫ్రై చేసుకుందాం. ఎండిన కొబ్బరిని ఇట్లా మనం మంటలో కొంచెం కాల్చుకోవాలి. కాల్చుకొని నూరుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కొబ్బరి. ఇప్పుడు మనం మసాలాలు చూపించిన కదా, దాంతోపాటు ఇది మిక్స్ చేసుకోవాలి. కాల్చుకున్న కొబ్బరి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. పల్లీలు కొంచెం, పల్లీలు కొంచెం వేగింది కదండి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత మనం ఇంతకుముందు చూపించినాం కదా, ఇలాచి, లవంగా ఇది దాల్చిన చెక్క, ఇవి వేసేయాలి. వేసిన తర్వాత కొంచెం జీలకర్ర మనం స్టవ్లో కాల్చుకున్నాం కదా కొబ్బరి, వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీలో పట్టిద్దాం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మసాలాని మిక్సీలో వేసుకున్నాం కదా, జార్లో వేసుకున్నాం కదా. దాంట్లో ఒక 5, 6 జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మిక్సీకి పట్టుకుందాం. ఇప్పుడు మసాలాలు మిక్సీ పట్టుకున్నాం కదా, మళ్ళీ పాన్ పెట్టి కొంచెం నూనె వేసుకొని చిన్నగా తరిగిన వేసుకోవాలి. కొంచెం లైట్గా వేడి అయ్యాక కొంచెం జీలకర్ర, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసిన కొత్త ఉల్లిగడ్డకి అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 2 బిర్యానీ ఆకులు వేసుకుందాం. 2 పచ్చిమిరపకాయలు. ఇది మంచిగా గోల్డెన్ కలర్ రావాలండి. గోల్డెన్ కలర్ అయ్యే వరకు కొంచెం కలుపుకోవాలి, లేదంటే మాడిపోతుంది. చూడండి, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిపాయ అండి. ఇది ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిపాయ వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కిస్తుంది కూర ఏదైనా. ఇది కలుపుకొని కొంచెం పసుపు, ఉప్పు కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఒక్క దగ్గరే ఉండిపోతుంది కదా. ఇప్పుడు అల్లం వెల్లిపాయ, పసుపు, ఉప్పు కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్, అవి వేసుకున్నాం. మిక్స్ చేసి ఇది లైట్గా కలపాలండి, లేదంటే పీస్ సపరేట్గా అయిపోతుంది టమాటా. కొంచెం ఉడకనిద్దాం. ఉడకనిచ్చిన తర్వాత ఏమి ఇస్తామని చూద్దాం. ఇప్పుడు ఉడికిందా చూద్దామండి. అంటే ఇన్ని నిమిషాల తర్వాత ఉడుకుతుంది అని
చెప్తారు కదా, నాకు అలా చెప్పడానికి రాదండి. నిమిషాల తర్వాత ఉడుకుతుందని, అందుకని అప్పుడప్పుడు టేస్ట్ చూస్తుంటాను నేను. ఎందుకంటే ఇన్ని నిమిషాల తర్వాత అని అనుకొని కూర్చున్నాం అనుకోండి, మర్చిపోతాం. ఇంకా నేను 10 మినిట్స్ కాలేదు కదా, 20 మినిట్స్ కాలేదు కదా అనుకొని కూర్చుంటాం, మర్చిపోతాం. కాబట్టి ఒక అందాజతో చూసుకుంటాం అనమాట, అంతే. ఇప్పుడు హాఫ్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పక్కకి మసాలాలన్నీ నూరుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్నాం కదా, అది పోసుకోవాలి. ఇది పోసుకుందాం. మసాలా పోసుకున్న తర్వాత 2 టీ స్పూన్ కారం, అంటే మనం ఎంత కర్రీ చేస్తున్నామని దాన్ని బట్టి. ఇంకా మీరు స్పైసీ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, స్పైసీ తినే వాళ్ళని బట్టి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. మాకు 3 స్పూన్లు పడుతుందండి, మేము కొంచెం స్పైసీ అయినా తింటాం. 1 స్పూను ధనియాల పౌడర్. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా ధనియాలు, దాంతో మసాలాతో పట్టి ధనియాలు వేడి చేసి కూడా మనం మిక్సీ పట్టచ్చు. లేదంటే ఇప్పుడు పొడి వేసుకోవచ్చు. ఇంకా అప్పుడు ధనియాలు కూడా వేడి చేసుకోవచ్చు, ఇప్పుడు పొడి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అట్లా ఇప్పుడు మసాలా వేసి కలుపుకున్నాం కదండి, అట్లనే కొంచెం ఇంకా మూత పెట్టేసేయాలి. నాదొక టమాటా చినిగిపోయింది. బిర్యానీ టెక్స్ట్లో గంట పెట్టి గెలికితే ఇట్లనే అవుతుంది మరి. చూడండి, మొత్తం 4 పీసులు సపరేట్ అయిపోయింది. మీరు కొంచెం మెల్లగా మంచిగా కలుపుకోండి, నాలాగా కాకుండా. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం, నూనె అంతా పైకి వచ్చే వరకు. ఇప్పుడు చూద్దామా, పైనంతా నూనె వచ్చి సూపర్గా పైనంతా నూనె వచ్చింది చూడండి. స్మెల్ వస్తుంది ఆ పొగకి, చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది రొట్టెలోకి తినొచ్చు, బగారా బిర్యానీకి మంచి కాంబినేషన్. ఇంకా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం చింతపండు రసం పోసేసుకుందాం. ఎప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా అంటారు కదా, కాకుండా ఉసిరికాయ అంత సైజు పోసుకోండి, మళ్ళీ ఎక్కువ పుల్లగా అయిపోతుంది. నిమ్మకాయ సైజ్ అంటే మనం సాంబారు పప్పు చేస్తాం కాబట్టి అది చాలా ఉంటుంది, కాబట్టి అది నిమ్మకాయ సైజు కరెక్ట్ ఉంటుంది, ఆ చింతపండు నిమ్మకాయ సైజు. ఇప్పుడు టమాటా కర్రీ కదా, అప్పుడు నిమ్మకాయ సైజు అంటే చాలా ఎక్కువ అయిపోయి అది టమాటా కర్రీ కాకుండా పచ్చి పులుసు అయిపోతుంది. ఓకేనా, నా టమాటాలు మొత్తం మెరిగిపోయినాయి అనుకుంటున్నానండి. నేను ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను అండి, నాకు గ్రేవీ కావాలి కదా, మరి ఎక్కువగా పోసుకోవద్దు, లైట్ ఒక గ్లాస్ నీళ్ళు పోసుకో. ఇది కొంచెం సేపు మసలనిద్దాం. మీడియమే పెడదాం. ఇప్పుడు చూద్దామండి, కొంచెం సేపు అయింది కదా, మనం చింతపండు రసం పోసుకొని. సూపర్ ఉంది స్మెల్. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకోండి. తర్వాత కస్తూరి మేతి వేసుకోండి, కొంచెం టేస్ట్ ఎక్కిస్తుంది మంచిగా. టమాటాలు మొత్తం ఏం చినిగిపోలేదండి, విరిగిపోలేదు. ఒక్కటైతే మొత్తం కంప్లీట్గా విరిగిపోయింది. మీరు కూడా ట్రై చేస్తారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇంకెప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారండి ఎంత బాగుందో. మీకు బగారాలకి బిర్యానీలకి చాలా కాంబినేషన్ అండి, చపాతీలో కూడా తినొచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి.
టమాటా కర్రీ మసాలా కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీరు చేసిన కర్రీ టేస్ట్ అయిందా లేదని కమెంట్ చేయండి. బాయ్ గైస్.